నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మార్చి 1న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు తీరు ప్రజాస్వామ్యానికి రాజకీయాలకు పెను ప్రమాదకరం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. పదకొండు ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను అడగడం హాస్యాస్పదంగా ఉంది. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మార్చి 1న ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా హెలీప్యాడ్, ముఖ్యమంత్రిచే పెన్షన్ పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమాలకు ఏర్పాటు చేయాలని, తాగునీటి ఏర్పాటు, బ్యారికేడింగ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా భావించి అధికారులు తమకు కేటాయించిన విధులను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. పెన్షన్ పంపిణీ లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మెరుగ్గా పారిశుద్ధ నిర్వహణ చేపట్టాలని, హెలీప్యాడ్ ఏర్పాటుకు R&B అధికారులు పనులు ప్రారంభించారని, మిగిలిన శాఖలకు కేటాయించిన విధులను సమర్థవంతంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిన శాఖలు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, పనులను ప్రతిబింబించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, DRO మోహన్ కుమార్, DR అడిషనల్ SP శివానంద కిషోర్, ZP CEO రవికుమార్ నాయుడు, PRSE చంద్రశేఖర్ రెడ్డి, ద్వామా PD రవికుమార్, చిత్తూరు RDO శ్రీనివాసులు, R&B SE సత్యనారాయణ, CPO సాంబశివరెడ్డి, DRDA PD శ్రీదేవి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్, DEO వరలక్ష్మి, DSO శంకరన్, DTC నిరంజన్ రెడ్డి, DPO సుధాకర్ రావు, DSP సాయినాథ్, కలెక్టరేట్ AO కులశేఖర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. And also L1 L2 తో పాటు ఈసారి మేబీ సార్ ఎప్పుడు డిపార్ట్ అవుతారు సార్, may also do one meeting with MLAs or official also. That is the second point with respect to cleaning aspects. Now coming to as this program is happening in a school, Praja Vedika. So school sambandhinchi district education officer may also kindly visit the school and understand the requirements and the probable issues which may arise from the school area also. Now meeting place sambandhinchi also we have to identify one vendor. So one will be the clearing of the compound wall area, making a ramp. There 4 to 5 stalls are coming, and 4 to 5 stalls are in 2 stalls will be on P4 model. So P4 model concept says that 10% of the rich people will take care of 20% of the people. So there some distribution plan will happen. One is 5 to 6 laptops by a donor. Again 5 to 6 e-autos for unemployed youth. Also 2 to 3 electrical for disabled people. One like a scooty or some kind of a arrangement. Also RTO and Tahsildar may analyze if some patta distribution may be taken up, because MLA was saying some revenue pattas or housing pattas may be distributed. That may be also taken in. With respect to official lunch, official means there will be some MLA or some people etc. will be there, because people will not be going, so it's not required to go to a place and do the lunch. So I would request that you can pack something.
Tag something means whether it is which is light, which doesn't deteriorate. So it may be a curd rice, which is very simple, or it may be simple biryani, which is very easy. It may be cut fruit, or it may be dried fruit. So 2-3 items on that. So DSO and DM Civil Supply and RDO Chittoor. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు, తీరు ప్రజాస్వామ్యానికి, రాజకీయాలకు పెను ప్రమాదకరమని టీడీపీ నేతలు తెలిపారు. మంగళవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ, వైకాపా గత 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలు, దుష్ట పరిపాలన చూసిన రాష్ట్ర ప్రజలు వైసీపీ పాలనకు చరమగీతం పాడడంతో పాటు ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి మరో అవకాశం ఇస్తే తమ ఆస్తులకు రక్షణ లేకపోవడంతో పాటు స్వేచ్ఛ కూడా ఉండదని భావించిన ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టారని స్పష్టం చేశారు. ప్రజలు తనకు ఇవ్వని ప్రతిపక్ష హోదాని ప్రభుత్వం, స్పీకర్ ఇవ్వాలని అసెంబ్లీలో డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు కలిసి కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి బయటకు వచ్చేశారని, 11 నిమిషాల్లో కూడా 6 నిమిషాల పాటు ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసి ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా వెళ్లిపోవడం చూస్తుంటే ప్రజలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చురకలంటించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు విధానాలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో కనుమరుగు అవ్వడం తథ్యమని జోష్యం చెప్పారు. ఇలాంటి మహా నాయకులు మరి శాసనసభలో నుండి రాణించారు. వారికే ప్రతిపక్ష హోదా లేదు. అయినా కూడా ఒక వ్యక్తిగా, ఒక శాసనసభ్యులుగా ప్రజా సమస్యలకు శాసనసభ ముందు పెట్టి ప్రభుత్వాలను నిలదీసి ప్రజల చేత శభాష్ అనిపించుకున్న నాయకులు వాళ్ళు. అదేవిధంగా లోక్సభలో చూస్తే స్వర్గీయ ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా రాణించారు అప్పట్లో. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలు మాత్రం గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా రావాలంటే 55 స్థానాలు గెలిచి ఉండాల. అయినా కూడా మరి రాజీవ్ గాంధీ గారు తర్వాత ఆయన నాయకత్వం రాహుల్ గాంధీ కూడా మరి అక్కడ ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మరి పార్లమెంట్ సభ్యులుగా ప్రజా సమస్య గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు పక్కన పెట్టి ప్రజలు ఇవ్వని హోదా కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, స్పీకర్ని డిమాండ్ చేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆయన తీరు మార్చుకోకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు ఇంకా కూడా గుణపాఠం చెప్తారు. వైకాపా పార్టీ మనుగడ సాగించేది కూడా కష్టం కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకొని ప్రజల విశ్వాసాన్ని పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతిరోజు కూడా అబద్ధాలు ప్రచారం చేయడమే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యకృత్యం అయిపోయింది. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఇంతవరకు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఈ విధంగా చూడటం లేదు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వాస్తవాలు పూర్తిగా పక్కన పెట్టి అబద్ధాలు ప్రచారం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని సందర్భంగా తెలియజేస్తుంది. అసెంబ్లీలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైకాపా ఎమ్మెల్యేల తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రావాలని తెలియని వ్యక్తి వైఎస్ జగన్ 11 మంది ఎమ్మెల్యేలతో ఎలా ప్రతిపక్ష నేత హోదా అడుగుతారని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడారు. 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేత పదవి కోసం గవర్నర్ను బెదిరించడం రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ముఖం చూపించలేక రాని పదవిని అడిగి బయటకు వెళ్లిపోయారన్నారు. చిన్నప్పుడు మార్కుల కోసం మారం చేసేవాడని విన్నాను. ఇప్పుడు ప్రతిపక్ష నేత పోస్టు కోసం మారం చేస్తే కుదరదన్నారు.
గవర్నర్ను బెదిరిస్తే శాసనసభలోని 164 మంది ఎమ్మెల్యేలు బెదురుతారని అనుకున్నారేమో. ఇక్కడ సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నాడు ప్రజలకు మంచి చేయలేదు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 మందికి పరిమితం చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 3000 కాస్త 1000 పెంచి 4000 రూపాయలు ఇంకా ఒక రోజు ముందే ప్రజలకి ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేని మంత్రిని కూడా ఆ రోజు వెళ్ళి ప్రజల్లో ఉండి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. సో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడే సభలో మా జిల్లా అధ్యక్ష మంత్రి గారు ఉన్నారు. వారు మేము అడిగిన తక్షణం మాకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాపై నిలబడ్డ వ్యక్తి వైస్ చైర్మన్గా ఉంటే ఒక బస్సు కూడా తేని వ్యక్తి, అతనిపై మేము కూడా నిలబడి గెలవడం జరిగింది. కాబట్టి మా మంత్రి గారు అడిగిన తక్షణం 36 బస్సులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వంలో మా మంత్రులు ఎవరైనా కావచ్చు, అందరూ మంత్రుల్ని కూడా ఎమ్మెల్యేలు ఏవైతే అడుగుతున్నామో సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే దీపం పథకం 2 కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అలాగే శాండ్ ఫ్రీ చేయడం కావచ్చు, ఇంకా అనేక విషయాలు, ఎస్పెషల్లీ అతను పదే పదే చెప్తుంటాడు నేను లిక్కర్ తాగును అని. బట్ ఆంధ్ర ప్రజలకు మాత్రం సొంత కంపెనీలు పెట్టి అవేవో పేర్లు ప్రెసిడెంట్ మెడల్ 3 రాజధానీలు ఎట్లా 3 రాజధానీలకు శంకుస్థాపన కూడా చేయలే. కాబట్టి ఆ లిక్కర్ బాటిల్కి శంకుస్థాపన చేసి 3 క్యాపిటల్స్ అని ఏవేవో పేర్లతో ప్రజలపై పిచ్చి మందుని అమ్మి ప్రభుత్వంకి చెడ్డ పేరు తెచ్చిన ఆ గత ప్రభుత్వం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తక్షణం వాటన్నిటిని రద్దు చేసి ప్రజలకు కూడా మంచిగా అన్నిట్లో, అది ఒక డెవలప్మెంట్లోనే కాదు, ఉద్యోగరీత్యా అయితే అనేక దావాస్ వెళ్ళి అదే షర్టు ప్యాంటు అంత ప్రతి ఒక్కరూ కోట్లు చలికి రకరకాల కప్పుకొని ఉంటే కూడా మా ముఖ్యమంత్రి గారిని టీవీల్లో మీటింగ్లలో చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎలా ఉంటారో అక్కడ కూడా అలాగే ఉంటూ రాష్ట్రానికి నిధులు కంపెనీలు తెచ్చే వేటలో ముందు ఉంటారు. మన భారతదేశంలోనే కియా కంపెనీ అనంతపూర్కి వచ్చాక అనేక మందికి ఉపాధి కలిగింది. అలాగే ఇప్పుడు ఇంకా ఎన్నో కంపెనీలు టెస్లాని కూడా ఆంధ్రాకి తేవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నానికి ఆ భగవంతుడి అర్చకులకు కూడా మంచి స్కీమ్ పెట్టారు. 15,000 రూపాయలు గౌరవ వేతనం కూడా పెంచారు ఆలయాల్లో అర్చకులకి. అలాగే నాయ బ్రాహ్మణులకు కూడా 25,000 పెంచారు. కాబట్టి వీరందరినీ నేను రేపు శివరాత్రి కాబట్టి ప్రతి దేవాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అలాగే కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఈ 5 ఏళ్ళు బాగా కలిసి అభివృద్ధి చేసుకునే విధంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి గౌరవ వేతనాలు పెంచినందుకు ఈ ప్రభుత్వం పైన మంచి పూజలు చేసి ఆ శివపార్వతుల్ని పూజ చేసి అటువంటి వ్యక్తిని అసెంబ్లీకి కూడా రానికుండా చూసుకునే బాధ్యత ఆ అర్చకుల పైన కూడా ఉందని తెలియజేసుకుంటూ, ఎలాగో మా మిత్రులందరూ కూడా గవర్నర్ ప్రసంగం పైన చాలా చక్కగా మాట్లాడారు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు నగరంలోని మార్కెట్ వద్ద ఉన్న సబ్ పోస్ట్ ఆఫీస్లో నగదు దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1 టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. గుర్తు తెలియని దుండగులు పోస్ట్ ఆఫీస్ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సేవింగ్స్ నగదు 62,940 రూపాయలు దొంగతనానికి పాల్పడినట్లు సబ్ పోస్ట్ మాస్టర్ వినోద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్ చౌక్ ప్రాంతాలలో కొంతమంది యువత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గంజాయి మద్యమం మత్తుకు అలవాటు పడ్డ యువత విలాసాలకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు నామమాత్రంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో అసాంఘిక కార్యకలాపాలు చిత్తూరులో పెచ్చుమీరిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
పేరు జీవన్. నేను చిత్తూరు సౌత్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ని. మనకు నిన్న చిత్తూరు మార్కెట్ పోస్ట్ ఆఫీస్లో దొంగతనం జరిగింది. నిన్న పొద్దున 2 గంటల ప్రాంతంలో 3 దొంగలు వచ్చి మన షట్టర్ని పగలగొట్టి లోపల దూరి దొంగతనం చేయడం జరిగింది. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫీస్లో ఉన్నటువంటి 62,000 క్యాష్ దొంగతనం చేయబడింది. సో ఈ దొంగలు గడ్డపార తీసుకొని వచ్చి మన షట్టర్ని పగలగొట్టి పొద్దున్న 2 గంటల ప్రాంతంలో దొంగతనం జరిగింది. సో ఇద్దరు లోపల దూరడం జరిగింది. ఒకతను బయట కాపలా కాస్తూ ఉన్నాడు. సో ఒక 20 నిమిషాల వ్యవధిలో దొంగతనం చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. సో పోలీసులు వచ్చి వేలిముద్రలు ఆ తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. 1 టౌన్ ఇన్స్పెక్టర్ మీడియాకి తెలియడం ఇంకా నిన్న దినము ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ పాత మార్కెట్ దగ్గర ఒక సబ్ పోస్ట్ ఆఫీస్ ఉండాలి. అందులో ఇన్ఛార్జిగా వినోద్ కుమార్ అనే అతను పోస్ట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రము వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిన తర్వాత 62,940 రూపాయలు డబ్బులు చెస్ట్ బాక్స్లో పెట్టేసి పోయినారనేసి. సో సండే హాలిడే కాబట్టి సండే చూసుకోలేదు. మండే చూసుకుంటే ఎవరో గుర్తు తెలియని దుండగులు అని స్వెటర్ పగలగొట్టి ఆ డబ్బులు తీసుకొని అనేసి వినోద్ కుమార్కి కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం అనేది మేము ఇప్పుడు చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరులో మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టున్నాము. ఆ సీసీ కెమెరాల్లో ఆ దుండగులు రావడము పోవడము గుర్తించినాము. తొందరలోనే వాళ్ళని పట్టుకునేసి కేసు ఫైనలైజ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 8 నెలలకు కాలం గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో డప్పులు వాయిస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు 5,000 రూపాయల జీతం నుండి 10,000 రూపాయల జీతాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని, అయితే ఎన్నికల్లో గెలిచిన అనంతరం వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. దీనితో పాటు తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన, డిఎస్సి నోటిఫికేషన్ అంశాలను అట్టకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయకుండా ప్రజలపై భారాలు మోపుతూ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పరదేశి, హిమేష్, చంద్రబాబు తదితర నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలకి నాంది పలుకుతామని, ఇంతవరకు 1000 ఉద్యోగాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇది మోసం కాదా? అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం, మంగళవారం మేము సమస్యల పరిష్కార వేదికను పెట్టి జస్ట్ ఒక నామమాత్రపు కార్యక్రమంగానే తీసుకుంటున్నారే కానీ దానికి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. గతంలో జన్మభూమి తీసి ఒక ప్రచార ఆర్భాటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాన్ని ఇప్పుడు పరిష్కార వేదిక అని పేరు మార్చుకొని గత జన్మభూమి ఏ విధంగా అయితే ఫెయిల్యూర్ అయిందో అదేవిధంగా ఈ ప్రజా పరిష్కారాల వేదిక కూడా ఇది కూడా ఒక విఫలమైనటువంటి పథకంగా కూడా మేము అందరూ కూడా అనుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ హామీలను మరిచి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మీ ప్రభుత్వం వెళ్తా ఉంది. అదేవిధంగా ఎవరైనా ధర్నాలు రాస్తారోకోలు చేసేదానికి పిలుపునిస్తే వారిని బుద్ధస్తుగా అరెస్టులు చేయడం,
ఇవన్నీ చేసి ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మీరు పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ విషయాలనంతా కూడా మమ్మల్ని బెదిరిస్తే ఈ రకంగా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మేము భయపడం. అదేవిధంగా ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు మేము పోరాటాలు కొనసాగిస్తూ ఉంటాం. మీరిచ్చిన హామీలను మిమ్మల్ని గుర్తు చేస్తూనే ఉంటాం. మీరు మీ ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోండి, మంచి పేరు తెచ్చుకోండి, అదే మా ఉద్దేశం. కానీ మేమేదో ఇది బ్లాక్మెయిల్ చేయడానికో లేదు మేము అధికారానికి ఇప్పుడే వచ్చేయాలనేసే కాదు. మేము ప్రజల పక్షాన మేము ఎప్పటికీ పోరాడతాం అనే దానికి ఒక ఉదాహరణగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ ఉంటాం. మార్చి నెలాఖరులోగా నిర్దేశించిన డిపాజిట్ల సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంకర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డీసీసీబీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1100 కోట్ల డిపాజిట్ల సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా అందులో దాదాపు 90%తో 940 కోట్లను సేకరించినట్లు వెల్లడించారు. మిగిలిన మొత్తాలను సైతం వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్వల్ప దీర్ఘకాలిక రుణాలతో పాటు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇళ్ల నిర్మాణాలపై 2500 కోట్ల లక్ష్యంగా పెట్టుకోగా అందులో ఇప్పటి వరకు 2350 మేర ఎంపిక చేసిన లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. వీటితో పాటు స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇస్తున్నామని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకు 40 అనుబంధ శాఖల పరిధిలో అర్హులైన మహిళలకు 170 కోట్ల మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2500 కోట్లు ఈ మార్చికి పూర్తి చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకెళ్తున్నాము. మొత్తం 40 బ్రాంచుల్లో కూడా మనం లాకర్ ఫెసిలిటీస్ అతి తక్కువ వడ్డీ అద్దెతో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, తక్కువ రెంట్స్ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాలు విరివిగా ఇస్తున్నాము. ఇప్పటికీ మనం 170 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు మనకున్నటువంటి 75 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ ఆల్మోస్ట్ ఆల్ పూర్తి కావస్తూ ఉంది. అందరికీ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 28వ తేదీకి అంటే ఫిబ్రవరికి 100% గో లైవ్ స్టేజ్కి వెళ్తుంది. గో లైవ్ స్టేజ్ అంటే కంప్లీట్ అయిపోయి డైలీ ట్రాన్సాక్షన్ కూడా ఇంక మీద కంప్యూటర్లోనే చేస్తారు సొసైటీస్లో. అంటే మాన్యువల్ అనేది ఇంక మీద ఉండదు. సో దీనివల్ల ఏమనంటే పారదర్శకత పెరుగుతుంది, అక్యూరసీ ఈజీగా తెలుస్తుంది జనాలకు, అందరికంటే రైతులకి ముఖ్యంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అరికట్టడం జరుగుతుంది దీనివల్ల. సో సొసైటీస్లో కూడా దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నాము. అదేవిధంగా అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడే బంగారు ఆభరణాలపై రుణాలు ఇస్తున్నాము. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ లోన్స్ కూడా బంగారు రుణాలు ఇస్తున్నాము. వీటితో పాటు స్వల్పకాలిక రుణాలు ఇంకా కొంచెం టార్గెట్లు ఇవ్వాల్సింది, అవి కూడా పూర్తి చేసి ఈ మార్చికి మనకు రుణాలలో కూడా టార్గెట్ అచీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. వీటితో పాటు మనం జిల్లాలో 68 ATMs ఇన్స్టాల్ చేసాము. సో అందరికీ దీనివల్ల సౌకర్యం అంటే అమౌంట్ డ్రా చేసుకోవడానికి వీటికి సౌకర్యంగా ఉంది. ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. వీటితో పాటు ఉన్నటువంటి గోడౌన్స్ను కూడా యూటిలైజేషన్లో తేవడానికి ప్లాన్ చేస్తున్నాము. అది కూడా త్వరలో టేకప్ చేసుకోవచ్చు. అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో తొక్కిసలాటలో ఓ బాలుడు మృతి చెందినట్లు ఓ టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజ్ను ఆయన మీడియాకు చూపించి వాస్తవాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలోని ఏ ప్రాంతంలోనైనా తొక్కిసలాటకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. బాలుడు మంజునాథ మృతి ఘటనపై సీసీ కెమెరాల ద్వారా అన్ని దృశ్యాలను పరిశీలించామని చెప్పారు. మంజునాథ అనే బాలుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నప్రసాద కేంద్రానికి వచ్చాడని, ఈ క్రమంలో భవనంలో ర్యాంపుపై పరిగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోయాడని చెప్పారు.
వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది బాలుడికి సిపిఆర్ చేసి టీటీడీ అంబులెన్స్ ద్వారా అశ్విని ఆసుపత్రికి తీసుకొచ్చామన్నారు. చికిత్స అందించిన వైద్యులు బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారన్నారు. బాలుడి ప్రాణం కాపాడేందుకు అన్ని విధాలా టీటీడీ ప్రయత్నించినప్పటికీ బాలుడు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడికి 9 సంవత్సరాల వయసులోనే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిందని తెలియజేశారు. బాలుడు తల్లిదండ్రులే తమ బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని ఒప్పుకొని పోస్టుమార్టం కూడా వద్దని మృతదేహాన్ని తీసుకువెళ్తామని చెప్పారు. అయినప్పటికీ ఓ టీవీ ఛానల్లో వాస్తవాలకు దూరంగా టీటీడీపై బురద జల్లే విధంగా తొక్కిసలాటలో బాలుడు మృతి చెందినట్లు కథనాలు రావడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కింద 2 హాల్స్ ఉంటాయి. ఆ హాల్స్ లో కూడా మనం యాక్చువల్గా భోజనం చేయొచ్చు అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. కావాలంటే పైన హాల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. బట్ ఇటువంటి హెల్త్ ప్రాబ్లం ఉండే వాళ్ళని అంత ఇర్రెస్పాన్సిబుల్గా పరిగెత్తించి అబ్బాయి కొలాప్స్ అయ్యేది కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది. మీ అందరూ చూపిస్తాను. సో ఇదంతా కూడా అబ్బాయి పర్సనల్గా ఉండే ఎయిల్మెంట్ వలన, హార్ట్ డిసీజ్ వలన, దాని వలన చనిపోయాడు. అఫ్ కోర్స్ మనం టీటీడీ వైపు నుంచి ఏమేమి చేయాలో అన్ని ఎఫర్ట్ చేశాం. శనివారం నుంచి అబ్బాయికి అన్ని హెల్త్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చాం, కింద స్విమ్స్లో ఇచ్చాం. మన వాళ్ళు డాక్టర్లతో మాట్లాడారు, సిపిఆర్ అక్కడే చేశారు. ఇమ్మీడియట్గా అంబులెన్స్లో మనకి ఎప్పుడు అంబులెన్స్ టెంపుల్ మీద ఉంటుంది, ఆ అంబులెన్స్లో అబ్బాయిని వెంటనే తీసుకెళ్ళి అశ్విని హాస్పిటల్ మనం అన్నీ చేసాం. బట్ ఫండమెంటల్గా ఆ అబ్బాయికి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అది మీరు చెప్పకుండా ఒక టీవీ ఛానల్ వాళ్ళు అదే పనిగా తొక్కిసలాట ఎక్కడ జరిగిందండి? అక్కడ తొక్కిసలాట ఆ పరిస్థితి కొండపైన ఉండదు కదా. కంపల్సరీగా ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే క్యూ లైన్స్ ఉంటాయి, ఎక్కడికక్కడే నంబరింగ్ బేసేసి స్టాప్ చేయటం చాలా ప్రొఫెషనల్గా చేస్తారు ఇక్కడ. అంత మంచిగా సిస్టమ్ ఉంటే మీరు దాన్ని తెలియని వాళ్ళకి వేరే కలర్ ఇవ్వటం అనేది చాలా అన్యాయము, దుర్మార్గం కూడా. దేవుడి దగ్గర ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేయొద్దని మరొకసారి చెప్తున్నాను. మీకు ఏమంటే క్లారిఫికేషన్ మమ్మల్ని అండి, సిపిఆర్ఓ ఉన్నాడు అడగండి, విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు తెలుసు. ఇక్కడ ఏమంటే మమ్మల్ని అడగండి, క్లారిఫై చేస్తాం. ఎగ్జాక్ట్గా మనకి 3000 కెమెరాలు ఉంటాయి, ఏది ఎస్కేప్ కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.